మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల పాత్ర ఎంత? గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్‌లో భారీ స్థాయిలోనే సర్పంచులు బీసీల సంఖ్య పెరిగింది. దాదాపు 50% పైగానే ఉన్నారు. గతంలో ఎప్పుడు లేదు అంత సంఖ్య కూడా. అసలు ఎన్నడూ రాని బీసీ రిజర్వేషన్ ఆ గ్రామాలలో కొన్ని గ్రామాలలో వచ్చింది. బీసీల పాత్ర పెరిగింది రాజకీయంగా. పెరగాలి కూడా. ఎందుకంటే వాళ్ళ శాతం కూడా ఎక్కువ కదా తెలంగాణలో. అంతే కదా 100%. 65-70% ఉంటారు వాళ్ళు. సరాసరిగా చెప్పుకోవాలంటే 65-70% ఉంటారు. ఇక వాళ్ళ పాత్ర పెరుగుతుంది అంటే మరి పెరగాలి ఇంకా. ఇంకా పెరిగేది ఉంది. తక్కువనే ఉంది. ఇంకా పెరగాలి. ఇంకా అధికార పీఠ కూడా చేపట్టాలి. ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి లేడు కదా. అయితే గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మంచి పాత్రని పోషించారు. దాదాపు గ్రామాలల్లో బీసీల సర్పంచ్లే అధిక శాతం ఉన్నారు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ ఉంటుంది కామన్గా, అది రాజ్యాంగబద్ధంగా వస్తాయి వాళ్ళకి. కాబట్టి బీసీల సంఖ్య అయితే సర్పంచ్ ఎన్నికల్లో భారీ స్థాయిగా పెరిగింది. మరి నిన్న మొన్న జరిగినటువంటి ఇంకా చైర్మన్ ఎన్నిక కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల పాత్ర ఎంత అనేది క్లియర్ కట్గా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఒకసారి మనకు డాటా కూడా ఉంది దానికి సంబంధించి. ఎందుకంటున్నంటే బీసీలు రాజ్యాధికారమే పరమావధిగా ఉన్నారు వాళ్ళు. మేము ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ డిమాండ్. బీసీల చైతన్యం కూడా పెరిగింది. అప్పట్లాగా ఏం లేరు పెద్దగా. సరే ఆర్ కృష్ణ చాలామంది పోరాటం చేస్తున్న క్రమంలో కూడా ఈ రాజకీయంగా చైతన్యం అయితే వచ్చింది. బీసీల పాత్ర అనేది పెరిగింది. పెంచుకోవాలి, మేము కూడా రాజ్యాధికారం చేపట్టాలని ఆ పాత్ర అయితే వాళ్ళకి ఆ సోయ అయితే వచ్చింది. ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీళ్ళ పాత్ర ఏందో క్లియర్ కట్గా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పురప్రథముల్లో 61% బీసీలేనట. 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లంట. 105 మున్సిపాలిటీల్లో 64 మంది వైస్ చైర్మన్లుగా 41% బీసీలే ఎన్నికనట. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 55%కి పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు. 7 కార్పొరేషన్లలో 4 బీసీ మేయర్. మరి ఇంక ఈయన్నే కార్పొరేషన్ల కాడ చైర్పర్సన్ల కాడ ఉంటేనే కాదు కదా, ముఖ్యమంత్రి పీఠం మీద కూడా ఉండాలి బీసీ. ఉప ముఖ్యమంత్రి కూడా కావాలి వాళ్ళే. కాలేదు మరి ఎప్పుడైతారో తెలియదు. కానీ ఎట్లుందంటే ప్రభుత్వాలు కూడా ఈ బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఈ బీసీలను సర్పంచ్ల కాడ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ల కాడ కార్పొరేషన్ల పదవుల కాడ ఇంతవరకే చేస్తున్నారు. కానీ బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయాలి కదా. ఇది అసలైన డిమాండ్ బీసీల నుంచి వస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వెనుకబడిన అనేది బంద్ చేయండి. ఇప్పటి నుంచి ఇంకా ముందలకు పోవాలి. వాళ్ళు ముందలు ఉన్నారు. ఇంకా వెనుకబడిన కింద పడిన ఇదేందండి నాకు అర్థం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారు సత్తా చాటుతూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు దక్కించుకున్న బీసీలు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చూపారు. మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఏకంగా 60.95% సొంతం చేసుకొని పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలమెక్కిరట. ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలే చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ల పదవుల్లో ఈ పేపర్ అయినా రాసుకొచ్చాడు. ఇదేదో గొప్ప అని. గొప్ప ఏం కాదు కదా, వాళ్ళ వాట ఎంతనో వాళ్ళకి ఇంకా తక్కువనే వచ్చింది. ఇంకా రావాలి వాస్తవంగా కూడా. ఇదేం గొప్పతనం ఏం కాదు. ఇప్పుడు 64 మంది బీసీ చైర్పర్సన్లు ఎన్నిక కావడం అనేది గొప్ప విషయం ఏం కాదు కదా. ఇంకా శాతం పెరగాలి వాళ్ళది. వాళ్ళ జనాభా మరి అంత ఉంది కదా. రైట్. వైస్ చైర్మన్ల పదవుల్లోనూ 41% మంది బీసీలే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లలోనూ బీసీలు సత్తా చాటారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 4 కార్పొరేషన్లలో బీసీలే మేయర్ పదవులు దక్కించుకున్నారట. మొత్తం పదవుల్లో ఇది 57.14% అట. అంటే మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ పదవుల్లో అన్ని శాతాలు కలుపుకుంటే బీసీలది చివరికి వచ్చిన శాతం ఎంత అంటే 57.1%. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా సోమవారం 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు 105 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు ఎన్నిక జరిగింది. అదే డాటా. ఒకసారి ఇక పూర్తి స్థాయి డాటా ఉంది చూద్దాం. ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో బీసీలు మేయర్లుగా ఎన్నికయ్యారట. మంచిర్యాల, రామగుండంలో బీసీలు డిప్యూటీ మేయర్లుగా గెలిచారు. ఇది 28.57%.
ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు, అంటే ఒక శాతంగా తీసుకుంటే మనం 60.9% అంటాయి. 43 మంది బీసీలు వైస్ చైర్మన్లుగా, అంటే శాతంలో చూస్తే 61% ఎన్నికయ్యారంట. అంటే బీసీల పాత్ర 50% పెరిగింది. అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో 57.14% పెరిగింది. పెరగాలి కూడా, 100% పెరగాలి, 60% దాటాలి వాస్తవంగా. అది 57.145 కానీ అయింది, కానీ 60% దాటాలి వాళ్ళ జనాభాకు అనుగుణంగా. ఒకసారి ఇంకా క్లియర్ కట్ డాటా చూద్దాం మనం. బీసీలు గెలిచిన మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్ల పదవుల సంఖ్య ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఈ బాక్స్లో 3 బాక్సులు ఉన్నాయి కదా. ఇక్కడ ఉమ్మడి జిల్లా మొత్తం మున్సిపాలిటీలు ఫస్ట్ బాక్స్లో, సెకండ్ బాక్స్లో చైర్పర్సన్లు, తర్వాత థర్డ్ బాక్స్లో వైస్ చైర్పర్సన్లు. ఈ డాటా ఒకసారి చూద్దాం మనం. ఉమ్మడి జిల్లా ఖమ్మం తీసుకుందాం, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో చైర్పర్సన్లు ఒకరైనా ఈ మొత్తం వాయిదా పడ్డట్టున్నాయి. అంటే ఇంకా ఎన్నికలు, చైర్పర్సన్ల ఎన్నికలు కొన్ని వాయిదా పడ్డాయి కదా, ఈరోజు రేపో జరగాల్సి ఉంది. ఆ డాటా ఇంకా రాలేదు. అయితే మొత్తం 7 మున్సిపాలిటీలు అయితే ఒక మున్సిపాలిటీలోకి వచ్చిన డాటా ఏంటంటే చైర్పర్సన్ బీసీ వచ్చిండు, వైస్ చైర్మన్ ఇంకా అక్కడ కూడా ఎన్నుకోలేదు. ఇక నిజామాబాద్లో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో చైర్పర్సన్లు బీసీలు 7 మంది, వైస్ చైర్పర్సన్లు బీసీలు 5 మంది. ఈ డాటా క్లియర్ కట్గా చూడండి మీరు. ఉమ్మడి ఆదిలాబాద్లో 10 మున్సిపాలిటీలు ఉంటే 6 మంది బీసీలు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. తర్వాత 5 మంది వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్లో 13 మంది మున్సిపాలిటీలు ఉంటే 8 మంది బీసీలు చైర్పర్సన్లుగా, 6 మంది వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. తర్వాత వరంగల్, ఉమ్మడి వరంగల్ 12 మున్సిపాలిటీలు ఉంటే 3 చైర్పర్సన్లుగా, 2 వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారంట. అంటే బీసీల పాత్ర ఇక్కడ తగ్గింది. ఉమ్మడి వరంగల్లో బీసీల పాత్ర తగ్గింది. తర్వాత నల్గొండ, ఉమ్మడి నల్గొండలో 17 మున్సిపాలిటీలు ఉంటే 9 చైర్పర్సన్లు 9 మంది చైర్పర్సన్లు బీసీ వాళ్ళే, 9 వైస్ చైర్పర్సన్లు కూడా బీసీ వాళ్ళే. అంటే సమానంగా పంచుకున్నారు ఉమ్మడి నల్గొండలో. ఇక ఉమ్మడి మామనర్లో 18 మున్సిపాలిటీలు ఉంటే 16 మంది చైర్పర్సన్లు అంటే బీసీలే. తర్వాత ఇద్దరు మాత్రమే వైస్ చైర్పర్సన్లు బీసీలు. తర్వాత ఉమ్మడి మెదక్లో 11 మున్సిపాలిటీలు ఉంటే ఎంతమంది చైర్పర్సన్లు అంటే 11 మంది, ఎంతమంది వైస్ చైర్పర్సన్లు అంటే 10 మంది. ఇది కూడా బాగుంది, మెదక్లో కూడా బీసీల పాత్ర బాగుంది. తర్వాత ఉమ్మడి కరీంనగర్లో కూడా బాగుంది. తర్వాత ఉమ్మడి నల్గొండలో కూడా బాగుంది. తర్వాత లాస్ట్ చెప్దాం. అది ఉమ్మడి రంగారెడ్డిలో 13 మున్సిపాలిటీలు ఉంటే 3 చైర్పర్సన్లు బీసీలు, 4 వైస్ చైర్పర్సన్లు బీసీలు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీలల్లో 64 మంది చైర్పర్సన్లు అంటే వాళ్ళ శాతం తీసుకుంటే 60.95%. ఇక వైస్ చైర్పర్సన్ల శాతం తీసుకుంటే 43, ఇక 41%. అంటే బాగా తగ్గింది. ఎక్కడంటే ఉమ్మడి రంగారెడ్డిలో పూర్తి స్థాయిలో బీసీల పాత్ర పెద్దగా లేదు. ఉమ్మడి రంగారెడ్డి మీరు చూసుకోండి. తర్వాత ఉమ్మడి వరంగల్లో కూడా, అక్కడ కూడా రెడ్డిల పెత్తనం ఎక్కువ ఉంటుంది, రెడ్డిల రాజ్యం అదంతా ఎక్కువ ఉంటుంది. ఇంకొక బాక్స్ చూద్దాం. ఇక్కడ డాటా తెలుసుకోవాలి. అది బీసీలు వాళ్ళు తెలుసుకోవాలి 100%. ఇది 100% ఏంటంటే 60% దాటాల్సింది, కానీ దాటలేదు. మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీలు పోటీ చేసిన మరియు గెలిచిన స్థానాలంట కార్పొరేషన్లు ఈ బాక్స్లో. తర్వాత మొత్తం సీట్లు 2వ బాక్సు, 3వ బాక్సు బీసీలకు రిజర్వ్ అయినాయి, 4వ బాక్సు బీసీలు గెలిచినవి. తర్వాత శాతం ఇది ఒకసారి డాటా ఫాస్ట్గా చెప్పేస్తాను నేను. కరీంనగర్ ప్లస్ రామగుండానికి సంబంధించి 126 మొత్తం సీట్లు ఏంటంటే 126, బీసీలకు 41 రిజర్వ్ అయితే బీసీలు గెలిచిన 81%. అంటే రిజర్వ్ అయిన దానికంటే ఎక్కువ శాతం గెలిచిండ్రు. ఇక వాళ్ళ శాతం 64.28. తర్వాత మంచిర్యాల కార్పొరేషన్ తీసుకుంటే మొత్తం సీట్లు 60 అంట, బీసీలకు రిజర్వ్ అయినాయి 20%, బీసీలు గెలిచినవి మాత్రం 41. అంటే ఇక్కడ కూడా బీసీల శాతం పెరిగింది. అంటే వాళ్ళ శాతం తీసుకుంటే 68.33. తర్వాత మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 సీట్లు అయితే బీసీలకు రిజర్వ్ అయినాయి 23, కానీ బీసీలు గెలిచింది మాత్రం 45%. అది 45 సీట్లు, శాతం తీసుకుంటే 75%. తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్ ఒకసారి తీసుకుంటే 60 సీట్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వ్ అయినాయి 16, బీసీలు గెలిచినవి 46. అత్యధికంగా గెలిచారు బీసీలు, చాలా గెలిచారు. వాళ్ళ శాతం తీసుకుంటే 76. తర్వాత నల్గొండ కార్పొరేషన్లో మొత్తం సీట్లు 48 అయితే బీసీలకు రిజర్వ్ అయినాయి 15,
కానీ బీసీలు గెలిచినవన్నీ 29. అంటే వీళ్ళ శాతం ఎంత? 60%. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ తీసుకుంటే 60% మొత్తం సీట్లు బీసీలకు రిజర్వ్ అయినాయి 7 చాలా తక్కువనే ఇక్కడ మరి ఎందుకు. తర్వాత బీసీలు గెలిచిన 21 గెలిచినారు బాగానే, శాతం వచ్చేసి 30%. ఇది కార్పొరేషన్లకు సంబంధించి, ఇది మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లకు సంబంధించిన బీసీల డాటా. ఇదేమో కార్పొరేషన్లలో బీసీలు పోటీ చేసిన గెలిచిన స్థానాలు ఇది డాటా. ఒకసారి ఇది కూడా చూసేస్తే మనం కూడా పాత్ర తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో బీసీలు పోటీ చేసిన గెలిచిన వార్డులంట. ఇది కూడా డాటా చూడాలి. ఈ ఎన్ని బాక్సులు ఉన్నాయి? 1 2 3 4 5 6 బాక్సులల్లో జిల్లా, మున్సిపాలిటీలు, వార్డులు, బీసీలకు రిజర్వ్ అయినవి, బీసీలు గెలిచినవి, గెలుపు శాతం. ఫస్ట్ మనం చూస్తే కరీంనగర్ డిస్టిక్ తీసుకుంటే 13 మున్సిపాలిటీలు తీసుకుంటే వార్డులు ఎన్ని అంటే 341, బీసీలకు రిజర్వ్ అయినవి 137, కానీ బీసీలు గెలిచినవన్నీ 227. తర్వాత ఆదిలాబాద్ తీసుకుంటే 10 మున్సిపాలిటీలల్లో వార్డులు ఎన్ని ఉన్నాయంటే 265 ఉన్నాయి. బీసీలకు రిజర్వ్ అయినవన్నీ 76, కానీ బీసీలు గెలిచినవన్నీ 168, అంటే పాత్ర పెరిగింది. తర్వాత రంగారెడ్డి డిస్టిక్ తీసుకుంటే మున్సిపాలిటీలు 13, వార్డులు 294, బీసీలకు రిజర్వ్ అయిన ఎన్ని అంటే 78. మరి బీసీలు ఎంతమంది గెలిచారంటే 142 మంది గెలిచారు, అంటే రిజర్వ్ అయిన దానికంటే ఎక్కువనే గెలిచారు. తర్వాత నిజామాబాద్ తీసుకుంటే 7 మున్సిపాలిటీలు, వార్డులు వచ్చేసి 178, బీసీలకు రిజర్వ్ ఎన్ని అయినాయి అంటే 63, కానీ బీసీలు గెలిచినంత 130 మంది. తర్వాత నల్గొండ తీసుకుంటే 17 మున్సిపాలిటీలు, ఎన్ని వార్డులు అంటే 329, బీసీలకు రిజర్వ్ అయిన వార్డులు ఎన్ని అంటే 101, మరి బీసీలు ఎంతమంది గెలిచారంటే 184 మందికి బీసీలు గెలిచారు. తర్వాత మహబూబ్ నగర్లో 18 మున్సిపాలిటీలు, 315 వార్డులు మొత్తం, బీసీలకు రిజర్వ్ అయినవేమో 120, బీసీలు గెలిచింది ఎంత 193. ఇక ఖమ్మం తీసుకుంటే 7 మున్సిపాలిటీలు, వార్డులు ఎన్ని అంటే 163, బీసీలకు రిజర్వ్ అయినవి 33 అయితే బీసీలు గెలిచింది 69. తర్వాత వరంగల్లో 12 మున్సిపాలిటీలు ఉంటే 260 వార్డులు ఉన్నాయంట, బీసీలకు రిజర్వ్ అయిన 50 వార్డులు అయితే మరి బీసీలు గెలిచింది ఏంటంటే 119, 119. తర్వాత మెదక్ తీసుకుంటే 19 మున్సిపాలిటీలు, వార్డులు ఏంటంటే 403, మరి బీసీలకు రిజర్వ్ అయిన ఏంటంటే 124, బీసీలు గెలిచింది ఎంత 248. అంటే క్లియర్ కట్ డాటా చూస్తే బీసీలకు రిజర్వ్ అయినా కూడా స్థానాలలో వార్డులు కానీ ఇంకా చైర్పర్సన్లు, కౌన్సిలర్ ఏవైనా కానీ బీసీలకు రిజర్వ్ అయిన దానికంటే ఎక్కువ గెలిచారు బీసీలు. అంటే బీసీల పాత్ర అంటే ఒక రకంగా చైతన్యం కనిపిస్తుంది డాటా చూస్తే. రిజర్వ్ అయిన స్థానాల్లో మాత్రమే బీసీలు గెలవలే, అంతకంటే ఎక్కువ గెలిచారు. రిజర్వ్ లేకున్నా కూడా జనరల్ స్థానంలో కూడా బీసీలు పోటీ చేసి గెలిచారు, అంటే బీసీల పాత్ర పెరిగింది. మరి ఇదే సంతోషమా, ఇంకా ఇదే ఫైనలా, బీసీలకు ఇక రాజ్యాధికారం వచ్చినట్టేనంటే కాదు. అసలైన కథ ఆడ అధికార పీఠం, ముఖ్యమంత్రి పదవి పీఠంలో కూసుంటే ఆ పదవి వస్తే బీసీల రాజ్యం వచ్చినట్టు, అంతే తప్ప ఇక్కడ వచ్చినంత మాత్రాన ఇప్పుడు వీళ్ళంతా ఎవరి కింద పనిచేయాలి? మళ్ళా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిందనే పనిచేయాలి. ఇక మంత్రులు కూడా దాదాపు గాల్లే ఉన్నారు, వాళ్ళ కిందనే కదా బీసీలు పనిచేయాల్సింది. స్వతంత్రంగా పనిచేయాల్సిన శక్తి ఉంటుందంటవా? డౌటే, క్వశ్చన్ మార్కే. కాబట్టి సీట్లో అధికార పీఠం ముఖ్యమంత్రి పదవిలో బీసీ ఉండి బీసీలు కూడా ఈ స్థాయిలో గెలిస్తే, ఇంకా 60% 70% గెలిస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీ వర్గాలు పైకి వస్తాయి. ఇప్పటి వరకు రాజకీయంగా కనీసం ఇట్లా తొంగి చూడని బీసీలు చాలామంది ఉన్నారు, కనీసం ఇట్లా తొంగి చూడలేదు. మరి వాళ్ళు కాదా? ఇవాళ బీసీలలో కూడా 4-5 కులాలే డామినేషన్ చేస్తాయి. యాదవులు, గౌడులు, ముదిరాజులు, మున్నూరు కాపు, వీళ్ళదే డామినేషన్. అసలు రాజకీయం సైడ్ తొంగి చూడని బీసీలు చాలా ఉన్నాయి కులాలు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ డాటా మంచిదే, బీసీల శాతం పెరిగింది, కానీ ముఖ్యమంత్రి పదవిలో బీసీ రావాలి, దానికోసం బీసీలు కొట్లాడాలి, దానికోసం ఇంకా చైతన్యం కావాల్సింది. ఇది మొన్న సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన అక్కడ బీసీల శాతం అనుకోండి, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల శాతం క్లియర్ కట్ డాటా. మరి ఈ డాటాతోటే, ఈ యొక్క శాతంతో బీసీలు సంతృప్తి చెందుతారా లేదా అనేది బీసీలే ఆలోచన చేసుకోవాలి. ఇక చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.